హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ. అర్ధరాత్రి ఒక అమ్మాయి ఒంటరిగా ఉండి అన్సేఫ్గా ఫీల్ అయి పోలీసుల్ని హెల్ప్ అడిగితే పోలీసులు హెల్ప్ చేయాలని రూల్ ఉందా లేదా నిజంగా నాకు తెలీదు. తెలంగాణ గురించి కానీ హైదరాబాద్ పోలీస్ గురించి కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్లీజ్ నాకు చెప్పండి, జెన్యూన్గా అడుగుతున్నాను. ఎందుకంటే 6th జూన్ అంటే నిన్న థర్స్డే రోజు నేను విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ ట్రైన్ ఎక్కాను. అది రోజు 11 to 11:30 మధ్యలో లింగంపల్లికి వచ్చేస్తుంది. బట్ నిన్న ట్రైన్ ప్రాబ్లం అవ్వడం వల్ల బీబీ నగర్ దగ్గర 2 hours ఆపేశారు. సో ఫైనల్లీ లింగంపల్లి వచ్చేసరికి 1:45 అంటే అర్ధరాత్రి అరౌండ్ 2 o'clock అయిందనమాట. నాకు ఆ టైంలో ర్యాపిడో బుక్ చేసుకోవాలంటే భయం వేసింది. నిజంగా జెన్యూన్గా నాకు ఫస్ట్ టైం హైదరాబాద్లో భయం వేసింది. ఎందుకంటే లింగంపల్లి సైడ్ ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుసు ఆ రోడ్ కొంచెం ఫారెస్ట్ లాగా ఉంటుంది కాబట్టి నాకు నిజంగా భయం వేసి ఎవరికి కాల్ చేయాలో అర్థం కాక నేను పోలీసులకి కాల్ చేశాను, ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి అంటే అలా డ్రాప్ చేయాలని రూల్ ఏమన్నా ఉందా అని చెప్పి. నేను అంతకుముందు ఒక సర్క్యులేట్ చూశాను, 12 నుంచి మార్నింగ్ 4 లోపు ఎవరైనా అమ్మాయి అన్సేఫ్గా కానీ ఫీల్ అయితే పోలీసులకి కాల్ చేయొచ్చు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తారని చెప్పి. దాని తర్వాత నాకు ఎప్పుడూ అంత అవసరం రాలేదు. బట్ నిన్న సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నాకు అది గుర్తొచ్చి కాల్ చేశాను. బట్ పోలీసుల దగ్గర నుంచి ఆ రియాక్షన్ రావడం నాకు నిజంగా బాధేసింది. ఇప్పుడు నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆ సర్క్యులేట్ నిజంగా ఫేకా, నేనే మిస్టేక్ అయ్యానా లేకపోతే పోలీసులే ఇగ్నోర్ చేశారా అనేది ప్లీజ్ చెప్పండి.